సమాలోచనకు స్వాగతం. మీరు ఎప్పుడూ అనుకోమాకండి, నేను ఈ పని చేయలేను, నా వల్ల కాదు, నేను వీక్గా ఉన్నాను, నన్ను అందరూ ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు, వీళ్ళందరి కోసం నేను చాలా కష్టపడుతున్నాను. ఇలాంటి ఆలోచనలు యాక్చువల్గా నెగిటివ్ ఆలోచనలు. ఎప్పుడైతే మనం పదే పదే నేను వీక్గా ఉన్నా, ఇప్పుడు చూడండి ఎవరినైనా అడుగుతాం మనం, ఏమండి బాగున్నారా అని. ఆ ప్రశ్న ఏంటి అర్థం? చాలా కామన్ ప్రశ్న అనమాట అది. బాగున్నారా అంటే అంటే మీరు ఫిజికల్గా, మెంటల్గా హ్యాపీగా ఉన్నారా అనే కదా అర్థం. వెంటనే అవతల వ్యక్తి ఏమంటారో తెలుసా? ఇలా నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు, ఏం బాగులేండి అని చెప్పి ఒక లిస్టు ఏకరువు పెడతారు. అవన్నీ వినటానికి కాదు కదండి ఎదుటి వాళ్ళు అడిగింది. అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి మీరెంత కష్టపడుతున్నారో ఏకరువు పెడుతూ ఉంటారు. అసలు నిజానికి ఆలోచిస్తే అక్కడంత కష్టం ఉంటుందో లేదో అనేది నాకు పెద్ద అనుమానం. అంటే వాళ్ళ ఫీలింగ్ అనమాట అది. నేను అదిగో నాకు కాళ్ళు నొప్పులు వచ్చేసాయి, నాకు తలనొప్పి వచ్చేసింది, నడుము నొప్పి వచ్చేసింది, అబ్బా మెడజువులన్నీ లాగేస్తున్నాయి, ఇలాగా 100 రకాలు వాళ్ళకి వాళ్ళు ఆపాదించుకొని చెప్తూ ఉంటారు. వాళ్ళకి గోరంత ప్రాబ్లం వస్తే కొండంత వచ్చినట్టుగా భావిస్తారు. దానివల్ల ఏమవుతుందో తెలుసా అండి? ఆ ఇంపాక్ట్ మీ శరీరం మీద పడుతుంది. ఈ విషయం మరి మీ అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు, కానీ మనము ఎలా యద్భావం తద్భవతిలాగా మనము ఎలా మన గురించి అనుకుంటున్నామో మనం అలా ఉంటామట. కాబట్టి నేను బాగున్నాను, నేను చాలా బాగున్నాను, ఎంతోమంది కంటే హ్యాపీగా ఉన్నాను, అలా మిమ్మల్ని మీరు బూస్ట్ చేసుకోండి, ఎంత బాగుంటుందో. కొంతమంది ఆఫీస్కి వస్తారండి, అసలు ఎట్లా వస్తారంటే ఆ జోలు వేసుకున్నట్టు ఒక బ్యాగ్ వేసుకొని, ఒక లంచ్ బ్యాగ్ వేసుకొని ఇలాగ నీరసంగా మొహం వేలాడేసుకొని వస్తూ ఉంటారు. ఎందుకంత కష్టం? ప్రపంచంలో కష్టాలన్నీ మీరే మోస్తున్నట్టు. అక్కడ ఏముండదు, వాళ్ళకి పని చెయ్యాలంటే ఇష్టం ఉండదు, వాళ్ళకి చాలా రకాల బద్ధకాలు ఉంటాయి. ఆ బద్ధకాలే వాళ్ళ రోగాలు, అవే వాళ్ళ రుగ్మతలు. ఆ పని చేయాలంటే ఇష్టం ఉండదు కాబట్టి అది వాళ్ళకి ప్రపంచంలో కల్లా గొప్ప కష్టం. మరి జీతం మాత్రం టక్మని తీసుకుంటారు. అట్లాగే పెళ్ళి ఇష్టమే, ఇంటి పనులు చేసుకోవటం ఇష్టం ఉండదు. అక్కడ అమ్మ చేసి పెట్టినట్టు ఇక్కడ ఇంకొకళ్ళు చేసి పెట్టాలి. ఎవరు చేస్తారు? కాబట్టి మగపిల్లలేంటి ఆడపిల్లలేంటి ఎవరైనా సరే ఈ జాడ్యాలన్నీ వదులుచుకుని మాట్లాడితే నాకు ఓపిక లేదు, అసలు నాకు నీరసంగా ఉంది, అసలు ఎంత మొహాలు పెట్టేస్తారంటే ఆస్కార్ అవార్డు ఇచ్చేయాలండి. రెండో క్షణం ఎవరన్నా వాళ్ళకి ఇష్టమైన పనులు ఏమన్నా ఉంటాయి, ఎవరన్నా ఇష్టమైన వాళ్ళు ఫోన్ చేస్తారు, ఎంత హుషారుగా చలాకీగా మాట్లాడేస్తారు. మరి అప్పటిదాకా ఉన్న నీరసం ఏది, రోగం ఏది? అంటే వాళ్ళకి నచ్చనివి ఏమున్నాయో అవన్నీ వాళ్ళకి చెయ్యాలని ఉండదు. వాళ్ళకి ఏది నచ్చుతుంది? పాజిటివ్గా అందరు చేసేది ఏది నచ్చదు. ఎంతసేపు తిన్నామా పడుకున్నామా ఇలా ఉండాలని ఉంటుంది. అలా ఎలా సాధ్యమండి? మోదీ గారు మొన్న ఇవాళ పేపర్లో అనుకుంటా చూసా, 45 ఏళ్ల వరకు ఎవ్వరు కూడా పని చేయకుండా ఉండకూడదు, అందరూ పని చేయండి అంటున్నారు. అది వాస్తవం. 45 కాదు, 60 ఏళ్ళు 70 ఏళ్ళ వరకు మనకు ఓపిక ఉన్నంత వరకు కూడా మనం ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు యాక్టివ్గా ఉండద్దా అండి? ఆ కాన్సెప్ట్ ఎందుకు మీకు మిస్ అవుతుందో అర్థం కావట్లే. దయచేసి నాకు బాగాలేదు, నాకు నీరసంగా ఉంది, నేను చేయలేకపోతున్నా ఇలా అనుకుంటే మీ బాడీ ట్యూన్ అయిపోతుంది. మీ బాడీ మీద మీ మాట బాగా పనిచేసి, మీ మనసు బాగా దాని మీద పనిచేసి 1,00,000 రోగాలు మీరు కోరుకోనివి అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి దయచేసి హ్యాపీగా ఉండండి. ఇలాంటివన్నీ నెగిటివ్ మాటలు మాట్లాడకండి. ఏదన్నా కూడా నేను చెయ్యగలననే కాన్సెప్ట్లో ఉండండి. ఉత్సాహంగా ఉండండి, ఉత్తేజంగా ఉండండి. మీ కుటుంబ సభ్యుల్ని అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా సంతోషంగా హ్యాపీగా ఉంచండి. బై ఫర్ నౌ.